నో గురించి చాలా మందికి తెలియని విషయం ఏంటో తెలుసా? అది కేవలం ఒక పదం కాదు, అది ఒక పూర్తి సమాధానం. ఈ తెలుసుకున్న తర్వాత ఎవరైనా నో అంటే నేను దానిని ఎప్పటికీ విస్మరించను. మనందరికీ మన హద్దులు పెట్టుకునే హక్కు ఉంది. అది స్నేహితుడన్నా, భాగస్వామి అయినా లేదా కుటుంబ సభ్యులైనా ఎవరైనా నో అన్నారే దానర్థం నో అనే. ఆలోచించండి, మీరు మీ ఫోన్ని పంచుకోవడానికి ఇష్టపడపోతే లేదా కగిలించుకోవడానికి మీకు సకాయంగా లేకపోతే మీ నోకి విలువ ఉంది. మరి ఎవరైనా మీకు నో చెబితే దానిని గౌరవించండి. మనం ఒకరి పరిమితులను విన్నప్పుడు మరియు అంగీకరించినప్పుడు గౌరవం పెరుగుతుంది. ఇది తిరస్కారం గురించి కాదు, ఇది నమ్మకం మరియు అవగాహన గురించి. గుర్తుంచుకోండి, అనుమతి అడగడం ఇబ్బందికరమైనది కాదు, అది మీకు షరతు ఉందని చూపిస్తుంది. కాబట్టి తర్వాతసారి మీరు నో అని విన్నప్పుడు దానిని గౌరవించండి. ఎందుకంటే నో అంటే నిజంగా నో అనే, మరియు అది నిలబడదగిన విషయం.